4519 రోజున మనల్ని దేవుని సన్నిధిలో పెట్టారు. రాత్రంతా సుఖనిద్రను చురుకైన మెలకు దయచేసి సజీవుల గురించి ఆయన పాదసన్నిధిలో ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కోడికను మనము ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నామండి. ఆ శివారెడ్డి అన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, నీ స్తోత్రాలునైనా నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారానైనా నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి మా ప్రభువా, గడిచిన కాలమంతయు మా ప్రభువా నీ కృపా క్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి ఈ ఉదయకాలంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా నీ సన్నిధిలో చేర్చి మా ప్రభువ నీ నామాన్ని నీ మహిమను మరి మా తండ్రి మేము వివరించటానికి మా ప్రభువ నీ దాసుడు తండ్రి నీ మహిమను గురించిన తండ్రి వివరిస్తుండగా నైనా ప్రభువ మేమందరము నా తండ్రి విని గ్రహించటానికి మా ప్రభువ నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎటువంటి అయినా తండ్రి అంతరాయం లేకుండా మరి మా తండ్రి నీవే నీ కృప మాకు అనుగ్రహించి నీవు మహిమను మరి మా తండ్రి నీకు మహిమ మాకు క్షేమము కలుగజేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి కూడిక ప్రారంభించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ, యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, మహిమైశ్వర్యము చూపిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యము చూపిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ,
ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ. వందనాలు అంకుల్. చాలా వందనాలన్నా, చక్కని పాట ఉదయకాలం వినిపించినందుకు. కలువరి ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఓకే, చాలా వందనాలన్నా. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మన మధ్య దేవుని దాసులు జోయల్ అబ్రహాం గారు ఉన్నారు. మరి ట్రాన్స్లేషన్ కోసం కేజే రూపస్ అన్న గారు ఉన్నారు. వారి ఇరువురికి మనం సమయం ఇద్దాం. అందుకొరకై మెసేజ్ కొరకు, వారి కొరకు ప్రార్థన చేయాలని సహోదరులు భాస్కర్ గారు కర్నూలు నుండి ఉన్నారు. ప్రార్థించాలని మనం చూస్తాం. నా భాస్కర్ అన్న వందనాలు సార్. ప్రే చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభా, పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైనటువంటి మా ప్రభువ, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు తండ్రి ప్రభా, మరి పాటల ద్వారా నీ నామమును స్తుతించుండగా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మీ దాసుడు తండ్రి నీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు తండ్రి ప్రభా వివరిస్తుండగా నేను నీ మాటల పట్ల మేము లక్ష్యం ఉంచేలాగా మాకు కృప చూపించండి. నేను నీ దాసుని కూడా శిలోచారణ మరుగు చేయండి తండ్రి. మరుగైనటువంటి మర్మంలోను తండ్రి నేను నీ దాసుని ద్వారా వినిపించడం కృప చూపించండి. మరి నీ వాక్యము ద్వారా తండ్రి మా జీవితాలలో తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని తండ్రి, మా జీవితాలలో తండ్రి 60 100 ఫలింపును మాకు దయచేయటం కృప చూపించండి తండ్రి. మీ సత్యములో తండ్రి మేము స్వతంత్రులుగా మరి జీవించలాగున మీరే మాకు కృప చూపించమని ఈ కొద్ది విన్నపములు యేసతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు సార్. Now we are going to listen the word of God. So we welcome both of you, Joel Abraham and Rufus Kumarana, to deliver the message and the same time for translation also. So we are giving you time. Please take your time, Anna. Thank you and వందనాలు. వందనాలన్నా. మీకందరికీ కృతజ్ఞతలు. మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. Warm greetings once again in the precious and sweet name of our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మధురమైనటువంటి నామంలో మీకందరికీ యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. It's again a great privilege to be in the presence of the Holy God along with the saints of God. పరిశుద్ధులందరితో కూడా చేరి మరొకసారి ఈ విధంగా మీతో కలుసుకోవడానికి ప్రభు ప్రశస్తమైనటువంటి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. God has given us the privilege to once again hear God's holy word, continuing in the context of the glory of God. Now we're going to see in his appearance.
దేవుని మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో మరి ఒకసారి ఈ దినము కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, లేఖన భాగాలు ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అదే విషయంలో ఈ యొక్క దినములో ప్రభు రాకడలో, ఆయన రాకడలో ఉన్నటువంటి మహిమను గురించి మనము ధ్యానించబోతున్నాం. Shall we turn our attention to 2 Corinthians chapter 5, verse 10, 11, and 12? పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుతాం. Chapter 5, 2 Corinthians, chapter 5, 11, 12, 13. 10, 11, 12. 10, 11, 12. Yeah. 10, 11, 12. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. We really thank God for the reading of the Holy Word. పరిశుద్ధ లేఖనాలను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. We must all appear before the judgment seat of Christ. మనమందరం కూడా క్రీస్తు యొక్క న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కాబోతూ ఉన్నామనే మాట మనం గమనిస్తున్నాం. Today and the coming weeks, God willing, we are going to see a series of study of the judgment of God and the glory of God. దేవుని చిత్తమైతే ఈ దినము అలాగే వచ్చే వారాల్లో కూడా దేవుని యొక్క ఆ యొక్క తీర్పును గురించి, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడేటువంటి ఆ మహిమను గురించి మనము ధ్యానించబోతున్నాం. The Bible very clearly teaches that believers will someday have to give an account at the judgment seat of Christ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, విశ్వాసమైనటువంటి మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా ఒకారొక దినమున లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉంటున్నాం. All the deeds done in the body, whether good or bad. మన శరీరంతో చేసినటువంటి క్రియలన్నీ అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. If you look at the seriousness of the verse 11, knowing therefore the terror of the Lord. ఇక్కడ 11వ అధ్యాయంలో ఆ తీవ్రత గురించి మనం ఒకసారి ధ్యానించినట్లయితే, దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. Many times this is not very much welcomed when you read these verses. ఈ యొక్క వచనాలు మనం చదువుతున్నాము, చాలాసార్లు మనము వాటిని మన యొక్క గమనంలోకి ఆహ్వానించే వారంగా ఉండము. Because in our homes we have verse like God is love, rejoice in the Lord always, Christ is the head of the home, but we don't have the terror of the Lord. చాలాసార్లు మన హృదయంలో బాగా నాటుకుపోయినటువంటి విషయాలు ఏంటంటే, ప్రభు చాలా ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన నా ఇంటికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన తలగా ఉన్నాడు అనే విషయాలే మనం ధ్యానిస్తాం. కానీ ప్రభు యొక్క ఆ యొక్క ఉగ్రతను గురించి ధ్యానించడానికి ఇష్టపడము. So here the word of God is in the context of therefore, knowing therefore. That means we already know about these things, which is given from chapter 5, verse 1 to 10 very clearly. Therefore, the terror of the Lord, we persuade men. కాబట్టి ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, చాలా విషయాలు రాస్తున్నప్పటికీ కాబట్టి అనేటువంటి మాట రాస్తూ దేవుని యొక్క ఆ యొక్క ఉగ్రతను గురించి చాలా చక్కగా ఈ 5వ అధ్యాయం మొదటి భాగం నుంచి కూడా మనము గమనించగలం. We are made to manifest unto God. That's the key phrase for today. ఈ యొక్క దినానికి ప్రాముఖ్యమైన అంశముగా మనమందరము కూడా దేవుని ఎదుట ప్రత్యక్షము కాబోతున్నాము అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. Manifest is a very important word. Appear, phenario, is also a very important word. ఈ రెండు పదాలు కూడా, ఫెనారియో అంటే మనం ప్రత్యక్షపడబోతున్నాము, తర్వాత ఇంకొక మాట మనం చూసినప్పుడు మనము ఆయన యొక్క ఉగ్రత తీర్పు ఎదుట నిలబడబోతున్నాం అనేటువంటి రెండు మాటలు చూస్తున్నాం. Manifest means openly, publicly. మనము మేనిఫెస్ట్ అనేటువంటి మాట మనం చూస్తే మనమందరము కూడా
మార్చబడబోతున్నాము అనేటువంటి మాటను మనము గమనించగలం. So today, almost 8 areas, God willing, we're going to see based on this word called manifest. I'm just trying to make it so that, whenever I communicate to youngsters, I use words like this. So we're going to use the spelling of manifest and figure out 8 areas which is going to be revealed or opened, examined clearly at the judgment seat of Christ, which means Bema. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట మనం ఏ విధంగా ఆయనకు లెక్క ఒప్పజెప్పవలసిన వారమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనము ఈ దినము నుంచి కూడా ధ్యానించబోతున్నాం. Living unto God with a manifest heart. దేవుని కొరకై జీవించేటప్పుడు మన యొక్క హృదయములను రూపాంతరము చెందిన వారంగా లేదా మార్చబడినటువంటి వారంగా మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. If you look at the verse 11, it's telling, I trust also that all are made manifest in your conscience. ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము అనే మాట మనం చూసినప్పుడు మనము ఏ విధంగా ప్రభు ఎదుట ప్రత్యక్షపరచబడబోతున్నాము అనేటువంటి మాటల గురించి మనము ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నాం. If you look at verse 12, it is telling, we commend not ourselves again unto you, but give you occasion to glory on our behalf, that you may have somewhat to answer them, which glory in appearance and not in heart. ఇక్కడ 12వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే మమ్మును మేమే మీదిట తిరిగి మెప్పించుకునటం లేదు గాని హృదయం నందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నామనేటువంటి మాటను మనం చూస్తున్నాం. Before we go into the details, 3 things should be very clear in our minds. ఈ యొక్క వివరాల్లోనికి వెళ్ళక మునుపు 3 అంశాలు మన యొక్క హృదయంలో చాలా స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. All true believers will be subject to judgment, that is not punishment, judgment for rewards. There will be no exceptions about it. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట విశ్వాసులందరికీ అది మంచివైనా సరే చెడ్డవైనా సరే అనగా తీర్పు కొరకు గురించినది కాదు కానీ బహుమానాలు పొందే నిమిత్తమై అనేది ప్రత్యక్ష న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కలగబోయేటువంటి ఆ ప్రత్యక్షత గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. It is not only mentioned in the New Testament, but also it is already there in the Old Testament. Ecclesiastes chapter 12 verse 14. ఈ యొక్క మాట ఈ యొక్క సందర్భం గురించినటువంటి మాట కొత్త నిబంధన గ్రంథంలో మాత్రమే వ్రాయబడలేదు కానీ పాత నిబంధన గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో కూడా మనము ఈ మాటను మనం చూడగలం. చివరి అధ్యాయంలో Ecclesiastes 12 verse 14, look at that. 12వ అధ్యాయం 4వ వచనం ప్రసంగి గ్రంథం మనం గమనించినట్లయితే నేను చదువుతున్నాను. For God shall bring every work into judgment, every secret thing, whether it be good or whether it be evil. చివరి వచనంలో ప్రసంగి అయినటువంటి సొలొమోను రాస్తూ గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. There are many references in New Testament which you're going to read shortly. ఇంకా కొద్ది సమయంలో మనము నూతన నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు కూడా చదివి వాటి గురించి ధ్యానించబోతున్నాం. Let's also see John 14 verse 3. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. So John 14:3 talks about the judgment will occur when Christ returns for his church. ఈ యొక్క తీర్పు అనేది న్యాయపీఠం అనేది ఆయన యేసు ప్రభువు తిరిగా వచ్చినప్పుడు జరగబోయేదిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. So the first thing is all without exception our work will be judged. కాబట్టి ఎలాంటి తేడా లేకుండా ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఎలాంటి ములాజా కూడా లేకుండా ప్రతి దాన్ని కూడా దేవుడు ఆ యొక్క తీర్పులను తీసుకొని వస్తాడు అనేటువంటి మాటను మనం హృదయంలో గమనించుకోవాలి.
Secondly, the judgment will occur when Christ returns for his church. అలాగే క్రీస్తు సంఘం కొరకు వచ్చినప్పుడు ఈ యొక్క తీర్పు ఆయన న్యాయపీఠము తర్వాత ఈ యొక్క తీర్పు అనేది జరగబోతోంది. It is also clearly mentioned in 1 Thessalonians 4:14-17, which is a very familiar passage for all of us. మనకందరికీ చాలా పరిచయ భాగమైనటువంటి పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ఆయన రాకడ గురించి రాసినటువంటి వచనాలన్నీ కూడా మనకి చాలా పరిచయమైనటువంటి వాక్య భాగాలే. Third most important thing is John chapter 5 verse 22. అలాగే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, Who will judge? ఎవరు తీర్పు తీర్చబోతూ ఉన్నారు? 5వ అధ్యాయం 22. 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. Oh, praise the Lord. So judge is Jesus Christ our Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క బాధ్యత లేదా అధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడింది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. Now we are going to look into, with a limited time, we're going to see that how much we can cover about everything will be manifest. What is that everything? ప్రతిదీ కూడా ప్రత్యక్షం కాబోతుంది అనేటువంటి ఆ సందర్భాన్ని, ఆ నేపథ్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. We saw the event, we saw the time, we saw who is the judge. Now we'll also see what is the purpose. ఇక్కడ మనము ఆ యొక్క కాలాన్ని గురించి మనం చూసాం, ఆయన రాకడలో జరుగుతుందని, ఎవరు తీర్పు తీర్చబోతున్నారనేటువంటి మాట కూడా మనం చూసాం. అప్పుడు ఏ విధమైనటువంటి తీర్పులు జరగబోతాయనేటువంటి విషయాలు కూడా మనం ధ్యానించబోతున్నాం. Eternal life is for eternal compensation. ఒక నిత్య జీవం అనేది మనకందరికి కూడా నిత్య జీవానికి వచ్చేటువంటి ఆ యొక్క బహుమానముగా లేదా దానికి వచ్చే ప్రతిఫలంగా మనం చూడగలం. For our faithfulness, definitely God is going to reward us. మన యొక్క నమ్మకత్వానికి తప్పకుండా దేవుడు సరైనటువంటి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. Let's go back to the word manifest. manifest, manifest in English. You know, since I'm always communicating to everyone in English, so I'm just taking those words that will be easier for us to understand, so that whenever you read this passage, think about the judgment bema, you can think about this word manifest. కాబట్టి మేనిఫెస్ట్ అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు, అనగా మన యొక్క ప్రత్యక్షతను గురించి మాటను మనం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు ఒక మదిలో ఉంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. The first one we're going to see is motives. మొట్టమొదటిది ఉద్దేశాలు. ఏ యొక్క ఉద్దేశాలను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతాడు అనేటువంటి మాటలు మనము ధ్యానించబోతున్నాం. My dear believers, it is not what we do, the motives are going to be measured. That's why you see that in this verse 11 he's telling manifest in your conscience. అందుచేతనే మనము చేసేటువంటి కార్యాలు కానీ ఆ కార్యాలు మనం చేసేటువంటి కార్యాల యొక్క ఆ యొక్క మన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను బట్టి మనం తీర్పు తీర్చబడబోతున్నాము. కాబట్టి ఆ మాటలు అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. Manifest, a very important word, and we're going to take a very important fundamental verse. The first verse is Hebrews chapter 4 verse 12, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే ఈ యొక్క ప్రత్యక్షత గురించి, ఆ యొక్క తీర్పుల గురించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆ యొక్క అంశాల గురించి మనం చూడగలం. 4 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. The word of God, this is called logos. లోగోస్ అనేటువంటి మాట రాయబడింది, అనగా దేవుని యొక్క వాక్యము. The word of God is quick and powerful, sharper than any two-edged sword, piercing even to the dividing. Look at that. There is a difference between soul and spirit.
ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని గురించి, దాని యొక్క శక్తిని గురించి రాస్తున్నప్పుడు ప్రాణమును గురించి, ఆత్మను గురించి, రెండింటి గురించి కూడా ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. There is a difference between a soul and spirit. ప్రాణానికి ఆత్మకి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. You can be very soulish, but that's different from being in the spirit. కానీ మనము ఆత్మ మూలంగా ఉన్నామని మనం అనుకోవచ్చు, కానీ ఆత్మీయంగా ఉన్నామా లేదా అనేది మనము మనల్ని పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. And also the joint and marrow, and it is a discerner of the thoughts and intents of the heart. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యము ఎంతగా అది మనల్ని ప్రభావితం చేస్తుంది అంటే, కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు మనల్ని అది ఖండించేదిగా ఉంటుంది అనే వాక్యాన్ని కూడా మనం చూస్తున్నాం. Which means, how are we serving God? Are we serving God for our own recognition, or are we serving God for His glory? దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు, దేవుని సేవించేటప్పుడు మన యొక్క సొంత పేరు కోసమై మనం పరిచర్య దేవుని సేవ చేస్తున్నామా, లేదంటే దేవుని యొక్క మహిమ నిమిత్తమై మనం చేస్తున్నామని మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. Look at Apostle Paul, what he's writing in 1 Corinthians chapter 4 verse 5. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే 4:5 నంబర్. Yeah. కాబట్టి సమయం రాకమునుపనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So how clear it is. God will bring to light the secret acts of every person. He will expose what? What will he expose? He'll expose their true secrets, true thoughts, and the motives, good as well as bad. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, ఆయన వచ్చినప్పుడు మన యొక్క అంధకారం, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క అంధకార సంబంధమైన రహస్యములన్నింటినీ కూడా ఆయన వెలుగులోనికి తెచ్చి దాని వెనక మనము ఉన్నటువంటి ఆలోచనలను, ఉద్దేశాలను అన్నింటినీ కూడా ఆయన బయలుపరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. Now we are excited on one side, but we are also thinking, what is that good or bad? ఒకవైపు మనము చాలా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము, కానీ ఆ యొక్క మాట అది మంచివైనను సరే చెడ్డవైనను సరే అంటే ఏంటి, వాటి గురించి మనము ఆలోచించవలసిన వారమైనాం. Shall we read Matthew's Gospel chapter 6 verse 4? మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. In secret thine alms, the giving to the needy, it may be in secret. See that the Father which seeth in secret will reward openly. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే పై మాటల్ని ఆయన ఆ నేపథ్యం తీసుకుంటూ, మనము ఒకవేళ ధర్మము చేసినా, మనము ఉపవాసం చేసినా, ఏం చేసినా కూడా ఆయన రహస్యమందు చూచేటువంటి తండ్రి అవి చూచిన తర్వాత దానిని బట్టి మనకు ఆయన బహుమానము లేదా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. How about our prayer life? మన యొక్క ప్రార్థనా జీవితం సంగతి ఏంటి? Prayer life is also not for publicity, it is for our personal relationship with God. ప్రార్థన అనేది మనము అందరికీ అతిశయంగా చెప్పుకునేది కాదు, కానీ మనకి దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని అది సూచిస్తుంది. Every child of God would have some place to be alone with God. ప్రతి విశ్వాసి కూడా దేవునితో సంబంధం కలిగి ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము కలిగి ఉండడం అది ఎంతో శ్రేయస్కరం. Is there a secret place where you talk to God? నీకేదైనా ఒక రహస్య స్థలము ఉన్నదా దేవునితో మాట్లాడడం కోసమై? You know, there are several interesting references which I have seen
which talks about Jesus had his secret place also. నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి వచనాలు నేను చూస్తూ వచ్చాను. యేసు ప్రభు వారికి ఎలాంటి రహస్యమైనటువంటి స్థలాలు తండ్రితో మాట్లాడటానికి ఉన్నాయో నేను చూస్తూ వచ్చాను. Look at Mark's Gospel, chapter 1, verse 35. మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, In the morning, rising up a great while before day, Jesus went out, departed into the solitary place, and he prayed. ఇక్కడ మనం చూస్తే మార్క్ 1 and 11 Verse 35. 35వ వచనం మనం చూసినట్లయితే, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Prayer is something which has been forgotten today, but God is telling, He is noting even the secret place, and your secret prayer is noted carefully. It's going to be rewarded openly. కాబట్టి ప్రార్థన అనేది చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నాం. కానీ ఇక్కడ వాడబడినటువంటి మాటను బట్టి మనం ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి రహస్య స్థలంలో నుంచి దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేస్తామో, అది రహస్యంగా చూచేటువంటి తండ్రి బాహాటంగా మనల్ని మెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. Those of you who are listening, you may be having so many secret things, intimate things. Nobody can know, even in the family. Only my God can know. Not a problem, but don't forget about it. God is watching. God will answer. He may not answer, but definitely He will reveal for your faithfulness in prayer. కాబట్టి మనము విశ్వాసంగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నీ యొక్క జీవితంలో చాలా రహస్య స్థలాలు నీకు ఉండవచ్చు. అది ఎవరికి తెలియనటువంటి స్థలాలు అయినప్పటికీ అవన్నీ కూడా రహస్యమందు చూచేటువంటి తండ్రి చూస్తూ ఉన్నాడు. కాబట్టి అవన్నీ గమనించినటువంటి దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలము దయచేస్తాడనేటువంటి మాట మనం చూస్తున్నాం. In Matthew's Gospel, chapter 6, verse 5, where we started, when thou prayest, thou shalt not be as the hypocrites. మనము వేషధారులుగా ఉండకుండా ఎలాగో ప్రార్థన చేయాలో కూడా అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలం. Not like a hypocrite, not for the sake of publicity, not just because I'm an elder or a deacon or an evangelist, I'm just praying publicly. No, unless we have a private prayer life, we cannot have a public prayer life. మనకి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితము యేసు ప్రభుతో లేనట్లయితే మనం ఖచ్చితంగా బాహాటంగా ఆయనకు ప్రార్థన చేసేవారంగా ఉండలేము. ఏం చేద్దంటే వాక్యం సెలవిస్తా ఉంది, మనుషులకు కనబడవలనని మీరు వేషధారణ వారే మీరు ప్రార్థన చేయవద్దు అనేటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. What kind of service we are doing to God is measured from our secret prayer life. ఏ విధమైనటువంటి సేవ మనం జరిగిస్తున్నామో అవన్నీ కూడా మన యొక్క రహస్య ప్రార్థన జీవితం నుంచి మనకి దేవుని చేత గుర్తించబడే వారంగా ఉంటున్నాం. That is regarding M, which is motives. అది ఏంటంటే మేనిఫెస్టో అనగా మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాలు. Let's go to the second alphabet called A, which is about the attitude of a believer. రెండవ ఆ యొక్క మాట అయినటువంటి మేనిఫెస్టోని తీసుకున్నటువంటి అయిపోయింది. ఏకి వచ్చినప్పుడు మనిషి యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మాట మనం ఇప్పుడు వచనాలు చదువుకొని మనం ధ్యానిస్తున్నాం. Can we turn our attention to Philippians chapter 2, verse 5? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. 5వ వచనం చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Very good. So let this mind, which mind? The mind of Christ. What kind of mind? The mind of humility of Christ, which should be there with obedience unto death. It is very important for each one of us. కాబట్టి మనకందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, క్రీస్తు యేసుకునే కలిగినటువంటి ఈ మనస్సు మనస్సు కలిగి ఉండాలంటే దీనమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని క్రింది వాక్యములను బట్టి మనం గమనించిన వారమై అలాంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. A godly attitude. దైవ సంబంధమైనటువంటి వైఖరి మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలి. Not with the pride and bitterness and apathetic service will not be evaluated. గర్వముతో కూడినటువంటి
మన ఇష్టానుసారమైనటువంటి అలాంటి వైఖరిని దేవుడు లెక్క పెట్టేటువంటి వాడు కాదు. Look at Matthew's Gospel, chapter 5, verse 11 and 12. మత్తయి సువార్త 5వ అధ్యాయం The 11వ writer వచనం portrays a beautiful picture about how faithfulness, even in sufferings, matters. ఇక్కడ నమ్మకత్వము, శ్రమలలో కూడా నమ్మకత్వము ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. Rejoice, be exceedingly glad, for great is your reward in heaven. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. ఎంచేతనంటే మీకు పరలోకములో గొప్ప బహుమానం ఉంది అని యేసుప్రభువు వారే సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. Persecuted for righteousness' sake. నీతి నిమిత్తము మనము హింస పొందినప్పుడు సంతోషించి ఆనందించుడని ప్రభు చెప్పిన మాటలు. Oh, because God is looking for those who are upholding the truth even during persecution or suffering and pain and sorrow. ఇప్పుడు దేవుడు ఎవరి కోసం ఎదుగుతున్నాడు అంటే నీతి నిమిత్తము, ఆయన నిమిత్తమై మనం హింస పొందడానికి కూడా సిద్ధమైనటువంటి వారి నిమిత్తమై యేసు ప్రభు వారు తాను జాగ్రత్తగా వెదుగుతున్నట్టుగా, మనల్ని సంతోషించమని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. Now, next reference we go into Luke's Gospel, chapter 12. ఇప్పుడు మరి ఒక వచనానికి లూకా సువార్త 12వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. With that, we are moving to the next alphabet that is noticed by secret acts. అనగా తర్వాత ఆ యొక్క ఆల్ఫాబెట్ లోకి లేదా ఆ యొక్క అక్షరంలోకి మనం వెళ్తున్నాం. మేనిఫెస్టోని MAE అని 12వ అధ్యాయంలో మనం ఆ మాట మనం గమనించినట్లయితే, లూక్ గాస్పెల్ చాప్టర్ 11. Luke's Gospel, chapter 12. Let's read verse 2 and 3. లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. మరుగైనది ఏదియు బయలుపరచకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. This is coming with the alphabet N. N means noticed. Secret act are noticed, and they're going to be, nothing is going to be covered, but they're going to be revealed. కాబట్టి ఆ యొక్క 3వ పదమైనటువంటి N అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, మనం రహస్యమందు జరిగించేటువంటి ప్రతి క్రియ కూడా అది దేవుని చేత గమనించబడుతోంది, చూడబడుతోంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Verse 1 is telling, beware of the leaven of the Pharisee, which is hypocrisy. ఆయన మొదటి వచనంలో చెప్తూ పరిసయ్యుల యొక్క పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అని ఆ యొక్క మన యొక్క వేషధారణ గురించి ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. What is hypocrisy? Hypocrisy means acting as if you are what you are not. వేషధారణ అంటే ఏంటి? మనం జాగ్రత్తగా చూస్తే మనం ఏది కాదో అది అయినట్టుగా మనం ప్రవర్తించడమే అది వేషధారణగా మనం చూస్తాం. Acting like a godly and a faithful believer, whereas in reality there are a lot of hidden sins, immorality, greed, lust and unrighteousness. అనగా మన యొక్క జీవితాల్లో మనము దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని నటిస్తూ, తర్వాత మనం ఆత్మీయంగా ఉన్నట్టుగా మనం పైకి కనపడుతున్నప్పటికీ మన అంతరంగములో అసూయ, ద్వేషము ఇవన్నీ కలిగి ఉండటమే అది వేషధారణగా మనం చూస్తున్నాం ఇక్కడ. John chapter 8 verse 44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే, another picture of the similar kind is seen there. దీనికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి వాక్య భాగాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. 8 verse 44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. Jesus makes it very clear about a murderer and a liar. That means he's referring to Satan and satanic works. ఇక్కడ యేసుప్రభు వారు చాలా సూటిగా సాతాను యొక్క ఆ యొక్క గుణాలను గురించి రాస్తున్నప్పుడు
వాడు అబద్ధములాడేవాడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు నరహంతకుడు అనేటువంటి మాటల్ని యేసుప్రభు వారే చెప్తున్నారు. He's warning them, do not be just like the father, the devil. అక్కడ ఆయన హెచ్చరిస్తూ మీరు మీ యొక్క తండ్రి అయినటువంటి అపవాది సంబంధములుగా మీరు ఉండకూడదు అనేటువంటి మాటను ప్రభు వాడాడు. The context is all about lying. ఇక్కడ ఈ యొక్క సందర్భం అంతటా మనం చూస్తే అబద్ధములాడే విషయమై ఆయన మాట్లాడుతున్నాడు. Even as believers, how careful we have to be. Lie cannot come out of our mouth. కాబట్టి మనం విశ్వాసులకు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మన నోటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వచనాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన వారమైన. So this verse reminds us about our secret acts which will be revealed. That is the integrity of our heart which is going to be revealed. కాబట్టి మనం రహస్యంగా జరిగించేటువంటి కార్యాలను గురించి ఈ యొక్క వచనం ప్రస్తావించబడింది. అదే విధంగా మన యొక్క ఐక్యత గురించి లేదా మన యొక్క నమ్మకత్వాన్ని గురించినటువంటి మాటలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. And that is where not only here, even in Old Testament, if you see that book of Daniel chapter 2 verse 22, he again speaks about God will reveal secret things. ఇక్కడ కొత్త నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు ఏ విధంగా రహస్యాలు బయలుపరిచేటువంటి దేవుడు అనేటువంటి విషయాలు అక్కడ దానియేలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. So from that we come to know that God looks for a transparent life in front of him. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన ఎదుటి చాలా పారదర్శకమైనటువంటి జీవితాన్ని ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. Let's move to the I alphabet called inner character. What about my inner character? Many believers say that, no, I am right with God. Doesn't matter whether how you think, it doesn't matter. But my inner character, God knows, they say, simply for fun also. చాలా సార్లు మన విశ్వాసం మనం చూసినప్పుడు మనం యొక్క మేనిఫెస్టో నుంచి అయ్యేటువంటి మాట మనం గమనించినప్పుడు నేను చాలా దైవ సంబంధంగా ఉన్నాను అని చెప్పి చాలా తమాషగా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ మనలో ఉన్నటువంటి ఆ దేవుడు చూసేటువంటి ఆ యొక్క అంతరంగిక స్వభావాన్ని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. I will just give you only 2 verses, beautiful verses, one in the Old Testament, one in the New Testament. నేను 2 ప్రాముఖ్యమైనటువంటి సుందరమైనటువంటి వచనాలు, ఒకటి క్రొత్త నిబంధన నుంచి, రెండవది పాత నిబంధన గురించి మీకు తెరిచి చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. 1 Corinthians chapter 15 verse 33. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 15:33. 33వ వచనాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపం చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు రాయిచున్నాను. You can see here, he is talking about, here it is the context of making the people of God understand very clearly how the grace of God has been failed in our character. ఇక్కడ దాని యొక్క సందర్భాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క కృపను వారు ఎలా వారి జీవితాల్లో వ్యర్థం చేసుకున్నారో వాటిని ప్రస్తావిస్తూ రాసినటువంటి మాటల్ని మనము 33వ వచనంలో మనం చూస్తున్నాం. Be not deceived, evil communication corrupt good manner. ఎంచేది మీరు మోసపోవద్దండి. ఎంచేతనంటే దుష్ట సాంగత్యం మీరు చేసినట్లయితే అది మంచి నడవడిని కూడా చెరుపుతుంది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Let's look at 1 Samuel chapter 16 verse 7. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, reminder in the Old Testament, he is the writer in the Old Testament, he is reminding us about something very important. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం ఫస్ట్ Samuel 16 verse 7. 16 and 7. ఓకే. Yeah. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. Man looketh on the outward appearance, but the Lord looketh
on the heart. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అనేటువంటి నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాననేటువంటి మాట దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Samuel was not able to find that. Outwardly he found he was the right candidate, but no, God said, no, not so, not really true. Look at his heart. అక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు ఆ యొక్క యెష్షయి కుమారులను ఒక్కొక్కరుగా చూస్తున్నప్పుడు వారి యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టి వీరే ఉంటారేమో ఆయన ఆశిస్తున్నాడు, కానీ ఆ దేవుడు మాత్రము అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడుగా తాను అక్కడ బయలుపరుచున్నట్టుగా మనం చూస్తాం. Always how we come for worship, how we are serving the Lord, everything Lord is measuring the heart before the work and action is coming out. కాబట్టి మనము ఆరాధిస్తున్నప్పుడు, ఆరాధనకు వెళ్ళినప్పుడు కానీ, మనం సేవ చేస్తున్నప్పుడు కానీ దేవుడు గమనించేటువంటిది ఏంటంటే మన యొక్క బాహ్యమైనటువంటి మనము పైరూపాన్ని కాదు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడని ఈ యొక్క వచనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. So from this we can understand that do we really cultivate Christ likeness in our public image? కాబట్టి మన యొక్క బాహ్య జీవితంలో లేదా మనం యొక్క సమాజంలో జీవించేటువంటి జీవితంలో నిజంగా మనము క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. I just request you all to just go and make a detailed Bible study. There are so many references. With a limited time, I'm just taking only one or two. But if you have a very in-depth study in this, we will be overwhelmed and very happy and pleased to wait to see the Lord, what He's going to reward us. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని మాత్రమే ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. కానీ మీరు కనుక దాని గురించి లోతుగా ధ్యానించినట్లయితే మీరు ఎన్నో విషయాలు మీరు గ్రహించగలుగుతారు. అదే సమయంలో అవన్నీ మీరు ధ్యానిస్తున్నప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుడు ఏ విధమైనటువంటి బహుమానాలు కూడా మీకు దయచేస్తాడనేటువంటి లోతైన విషయాలన్నీ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత ధ్యానం ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. In the word manifest, now we are coming to the alphabet F. F talks about the fruitful work of a believer. ఇక్కడ మనము మేనిఫెస్టో నుంచి తర్వాత వచ్చిన ఎఫ్ ను గురించి రాసినప్పుడు ఒక విశ్వాసి యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని గురించి మనం చదవబోతున్నాం. Let's look into Ephesians chapter 2 verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. Notice very carefully, the moment you are born into the family of God, the very next act, 8th verse talks about you are saved by grace, but through faith. And then 9th verse talks about let no man boast about the works. But 10th verse is you are called as what? A workmanship created in Christ. మనము ఈ యొక్క 3 వచనాలు చూస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోనేమో మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షించబడ్డారనేటువంటి మాటను మనం ఇక్కడ గమనించగలం. 9వ వచనానికి వచ్చినప్పుడు అది మీ క్రియల వలన కలిగింది కాబట్టి మీరు అతిశయించడానికి వీలు లేదు అనేటువంటి మాట మనం చూస్తాం. 10వ వచనానికి వచ్చినప్పుడు మనము ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి యేసు ప్రభు వారి ద్వారా మనము సృష్టింపబడిన వారమై ఉన్నాము అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. Now notice carefully. Let's look into what are the kinds of work mentioned in the New Testament. నూతన బంధన గ్రంథంలో ఏ విధమైనటువంటి ఈ గుణగణాల గురించి వ్రాయబడిందో మనం ఒకసారి గమనిద్దాం. Let's carefully look into this verse, chapter 10 of Hebrews, verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 10 verse 2, no more the conscience of sin. Can you see that phrase? ఈ యొక్క భాగాన్ని మనం చూస్తే, అలాగూ చేయగలిగిన సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించడం మానుదురు కదా. So he's talking about the heart there. ఇక్కడ హృదయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. And then if you come to same chapter verse 22, ఇదే 10వ అధ్యాయం 22వ వచనానికి మనం వచ్చినట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. So he's telling that your hearts have been sprinkled by the precious blood of Jesus Christ from an evil conscience. ఇక్కడ మనం చూస్తే మన యొక్క హృదయములు కల్మషము కలగకుండా తోచకుండా ఉండటానికి మనము ప్రోక్షింపబడిన హృదయం కలవారంగా ఉన్న అనగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము ప్రోక్షింపబడిన వారమై మనము కల్మషం లేకుండా ఉండగలుగుతున్నాం అనేటువంటి మాటను పౌలు ప్రస్తావించాడు. Because he has cleansed us from an evil conscience, so what comes out of us should be good works, not evil works. కాబట్టి మనకున్నటువంటి ఆ యొక్క కల్మషము కలిగినటువంటి ఆ మనసులో నుంచి ఎప్పుడు కూడా మంచి రాదు కానీ ఎప్పుడైతే ప్రభువునందు మనం జీవించగలుగుతున్నామో ప్రభు మన నుంచి ఆశించేది సత్క్రియలు ఆశిస్తున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. But many times the kind of work we do, it leads to dead works also. చాలా సార్లు మనం చేసేటువంటి క్రియలు అవి మృతమైనటువంటి కార్యాలుగా మనం చూస్తాం. That is why it's very important for us to understand that we need to have the discernment. Hebrews chapter 5 verse 14 says, you should have your discernment in your senses between good and evil. కాబట్టి విశ్వాసంగా మనము ఒక వివేకము కలిగిన వారమై ఉండి మంచిని చెడును రెండింటినీ కూడా వివేచింపగలవారమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. Chapter 5 verse 14. 5వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అని మనం చూస్తున్నాం. Hebrews is a beautiful book where it shows the difference between dead works, evil works and good works. ఇక హెబ్రీయులకు రాసినటువంటి యొక్క పుస్తకము చాలా ఆసక్తికరమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనం చూడగలం. ఏం చేతనంటే అది మృతమైనటువంటి క్రియల గురించి, అలాగే దుష్క్రియల గురించి, అలాగే మంచి క్రియల గురించి మూడింటి గురించి కూడా ఈ యొక్క పుస్తకంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. So therefore, what kind of fruitful works we are doing for the Lord matters. మనం ఏ విధమైనటువంటి దేవుని కొరకైనటువంటి మంచి ఫలములు ఫలిస్తున్నాము అనేది మాత్రమే దేవుడు ఇక్కడ చూచేవాడుగా ఉంటున్నాడు. Now let's move to expressing love. E is for expressing love. When you are serving God, are we doing it because we fear God, or He's going to bless us, or we are going to express the love of God? తర్వాత ఆ యొక్క అంశాన్ని మనకు వచ్చినప్పుడు మేనిఫెస్టో నుంచి ఈ అనే పదం మనం చూస్తున్నప్పుడు మన యొక్క ప్రేమను మనము వ్యక్తపరిచే వారిగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనము ఒక వచనం ద్వారా మనం చూద్దాం. Very familiar passage, 1 Corinthians chapter 13. It talks verse 1, 2, 3. It talks about how are we going to serve the Lord and how is our relationship with God. చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం ఇది మనకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఏ విధమైనటువంటి హృదయాలతో మనం దేవుని సేవిస్తున్నాము అనేటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ మనము గమనించగలం. మొదటి వచనాన్ని చదివితే ఫస్ట్ వర్డ్స్, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుదును. ప్రవచించు కృపావరము కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనై ఉన్నను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. You see that now? What profits that? What profits me? It's only verse 13. Now abideth faith, hope, and charity, but the greatest of these is charity, which is talking about expressing love towards others in any form. ఏ విధమైనను సరే మన యొక్క ప్రేమను ఇతరుల పట్ల వ్యక్తం చేయడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఆ యొక్క విషయాలను వివరిస్తూ పౌలు చివరి వచనంలో రాస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. See, as we started, the first area we are talking about is motives, which is going to be measured. మనము మొదటగా మనం ప్రారంభిస్తూ ధ్యానించినటువంటి విషయం, మనము ఏ విధమైనటువంటి ఆలోచనలతో లేదా ఉద్దేశాలతో మనము మన క్రియలు జరిగిస్తున్నాం అనేటువంటి వాటితో మనం ప్రారంభించాం. So here we're talking about expressing love and how do we treat others. ఇక్కడ మనము చూసినప్పుడు మన యొక్క ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం, ఇతరులను ఏ విధంగా మనము
వారిని గురించి అటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాం, మనం ఏ విధంగా వారిని పరామర్శిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. One more passage is coming to my mind, Matthew's Gospel, chapter 10. మరి యొక్క అంశము నా యొక్క ధ్యానానికి వస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే Verse 41 and 42. Look at this. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాలు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. The context is about discipleship, true discipleship. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే నిజమైనటువంటి శిష్యరికాని గురించి వ్రాయబడి ఉంది. In the discipleship here he is talking about you will receive a reward. How and what? A righteous man shall receive a righteous man's reward. ఇక్కడ శిష్యరికాని గురించి శిష్యత్వాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నటువంటి మాట, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతమైనటువంటి ఫలాలు పొందుకుంటాడు అని రాశాడు అని చెప్పాడు. Even is giving a beautiful example. Whoever one of these little ones a cup of cold water only in the name of a disciple, wherefore I say unto you, he shall in no wise lose his reward. చాలా ఆసక్తికరమైనటువంటి సుందరమైనటువంటి ఒక ఉదాహరణ కూడా ప్రభు ఇస్తూ, శిష్యుడు అని ఎవరైతే ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిస్తారో వారు కూడా మంచి ఫలాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. I will also take you to another interesting passage, Matthew's Gospel, chapter 25. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25th chapter. 25వ అధ్యాయం. Very interesting passage is portrayed in this place. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగము చాలా చక్కగా వివరించబడి ఉంది. Actually, if you see verse 14 onwards, it's the parable of the talents. ఇక్కడ మనం చూస్తే 14వ వచనం నుంచి ఒక దేవుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క ఒక ఉదాహరణ గురించి మనం చూడగలం, ఉపమానాన్ని గురించి చూడగలం. Yeah, he's talking about the 5 talents. 5 తలాంతుల గురించినటువంటి మాటల గురించి ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానం. I will draw your attention to few verses from here. ఇక్కడ కొన్ని వచనాల పైన మనం కొంచెం ధ్యానం ఉంచుదాం. Verse 20 and 21. 20-21 వచనాలు. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. So here he's just reminding them about, thou hast been faithful over a few things, I will make the ruler over many things. So he's looking for faithfulness in few things. కాబట్టి మనం ఎంత నమ్మకత్వంగా ఉన్నామో, ఎంత నమ్మకత్వంగా జీవించాలో వాటిపైన ప్రభువారు మాట్లాడుతూ, నువ్వు కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నేను అధికారిగా నియమిస్తానని ప్రభు చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. It's not that how many things you do for God, but how little we do, but with great faithfulness we do for God. కాబట్టి ఎన్ని ఎక్కువ విషయాలు దేవుని కోసం చేస్తున్నాము, అనేకమైన విషయాలు చేస్తున్నాం అనేది అంత ప్రాముఖ్యమైనది కాదు. కానీ మనం చేస్తున్నటువంటి కొన్ని విషయాలైనా సరే నమ్మకత్వంగా చేస్తున్నామా లేదా అనేది ప్రభు గుర్తించేవాడుగా ఉన్నాడు. If you have a free time, you read that chapter 23 of Matthew's Gospel. There also he talks about the sins of the Pharisees. పరిసయ్యుల యొక్క ఆ యొక్క పాపాల గురించి ఆయన రాస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూస్తే there he's talking about the sin of the Pharisees. పరిసయ్యుల యొక్క పాపాన్ని గురించి 23వ అధ్యాయం వర్స్ బ్రదర్. No, in chapter 23 there are many verses. 23వ అధ్యాయం అంతట్లో కూడా పరిసయ్యుల గురించి ఆయన ప్రస్తావిస్తూ వారి యొక్క పాపాల గురించి చాలా చక్కగా యేసు ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. Are we serving God because others are noticing us? మనము ఇతరులు గమనిస్తున్నారు కాబట్టి మనము దేవుణ్ణి సేవిస్తున్నామా? Are we a faithful servant or not? మనం నిజంగా దేవునికి నమ్మకంగా జీవించేటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? These are all minor things, but it is a major thing for God. ఇవన్నీ చాలా చిన్నగా మనకి కనబడవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవిగా ప్రభు చూడబోతున్నాడు.
Well done. He's able to say that, well done, good and faithful servant. Thou hast been faithful over a few things. Thou will enter into the joy of the Lord. That's what we see in chapter 25, verse 23. అదే మనం ఇంతకుముందు చదివినటువంటి వాక్యంలో మనం చూస్తే 23వ వచనంలో, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు యొక్క కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నీకు అధికారిగా చేస్తున్నాను అంటూ తన రాజ్యంలోనికి ఆహ్వానించినట్టుగా మనం ఇక్కడ చూచాము. I will just show you one very interesting thing in this chapter. ఈ యొక్క అధ్యాయం నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. Verse 37. 37వ వచనం. Ah. 23-37 25-37, please. 25వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలికొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి అయినట వచ్చి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి అయినట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి అయినట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. Notice carefully, a very important concept is taught for us. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ప్రభు ప్రస్తావించినట్టుగా చూస్తాం. This group of people, they did not even know when did they serve the Lord. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుంపు వారందరికీ కూడా ఎప్పుడు దేవుని సేవించారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. They are telling, oh Lord, when did we do that? వాళ్ళు ప్రభుని అడుగుతున్నారు, ప్రభా మేము ఎప్పుడు ఈ విషయాలని మీకు చేసామని ప్రభుని అడుగుతున్నారు. Because they did it in secret. They're not telling, they're not giving an agenda in front of God and saying, this is much I did, so much I did for God, so much I gave for offering. No accounts. వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే అన్ని కూడాను చాలా రహస్యమందు వాళ్ళు చేశారు కాబట్టి ప్రభు ఎదుట వారికి ఎలాంటి వారు అతిశయపడడానికి చేసినటువంటి పనులు కాదు కాబట్టి వారు ఏమి వారి పుస్తకాల్లో అకౌంట్స్ కూడా లెక్కలు కూడా వాళ్ళు వేసుకోలేదు. Although the context is about the judgment of nation, but the concept is very important. అక్కడ సందర్భం అయితే దేశాన్ని గురించినటువంటి తీర్పుల గురించి రాయబడింది, కానీ వాస్తవానికి ఆ యొక్క అంశం అయితే మాత్రం చాలా చక్కటి అంశంగా మనం చూడగలం. Verse 40, the king shall answer and say unto them, I say unto you, in as much as you have done unto one of the least of these, my brethren, you are done unto me. కాబట్టి అక్కడ ప్రభు 40వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. Oh, don't keep an account of how much I gave to God. That is not the right motive. కాబట్టి దేవుని కోసం ఎంత చేసామనేది మీరు లెక్కలు రాసుకోవద్దండి, అది అంత శ్రేయస్కరం కూడా కాదు. Oh, my dear believers in Christ, many times how much we have done, keeping an account, and many times we say that how much I have done for God itself is a wrong attitude. మనము ఎప్పుడైతే దేవునికి నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చానని లెక్కలు కడతామో అది మన యొక్క జీవితపు ఆ యొక్క ఒక విధమైనటువంటి దుస్సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచన కలిగే వారంగా మనం ఉన్నామని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. God willing, we're going to stop here. God willing, there are two very important aspects. God willing, we're going to see it in the next session about the last two alphabets. So here, God has helped us to measure some very few, almost 5 or 6 areas of great concern, which is going to be manifested at Bema. కాబట్టి దేవుడు ఆయన రాకడలో మనం చూసినటువంటి విషయాలు ఏవైతే ప్రత్యక్షపరచబడబోతున్నాయో, ఏవైతే బహిర్గతం కాబడబోతున్నాయో వాటి గురించి మనము ఆరు విధమైనటువంటి వాటి గురించి మనం చూసాం. చివరి 2 అంశాలైనటువంటి ST అనేటువంటి వాటి గురించి ప్రభు చిత్తమైతే వచ్చే వారము కూడా మనం ధ్యానిద్దాం. God has helped us today morning to see that how careful we have to be in our godly life. కాబట్టి మనము దైవ భక్తి విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. We'll close with the same verse where we started, living unto God with a manifest heart. How to live? Knowing that terror of the Lord. కాబట్టి మనము ఏ వాక్యం అయితే మనం చదివామో అదే వాక్యంతో మనము ముగించబోతున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము దోషారోపణలైనటువంటి హృదయంలో దోషారోపణ లేనటువంటి వారముగా
ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కాబోతున్నటువంటి మాటను మనము ఇక్కడ కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో మనం చూచాం. May the Lord's name be glorified. దేవుని యొక్క నామముకి మహిమ కలుగును గాక. ఆమేన్. Thank you. Amen. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలన్నా. థ్యాంక్స్ వెరీ మచ్ బ్రదర్ జోయల్ అబ్రహం. చక్కని సందేశం ఈ ఉదయ కాలంలో మనం విన్నాం. దేవుని యొక్క మహిమలు కొన్ని సంగతులు మనం వింటూ వచ్చాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. అందరి బట్టి ప్రభు విషయమైన భయం కలిగి మనం జీవించాలని, అంతేకాకుండా అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి విషయంలో మనం లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఎదుట మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఆ విషయాలు చెప్తూ మేనిఫెస్టో గురించి అనేక సంగతులు మన ముందుకు తీసుకొచ్చారు. మరి క్రీస్తు వచ్చినప్పుడు తీర్పు జరుగుతుందని, ఆ తీర్పు తీర్చుడు సర్వాధికారి ప్రభు అయిన యేసుక్రీస్తుకి అప్పగించున్నాడని, నిత్య జీవమునకు వచ్చే ప్రతిఫలం మనం చూడగలమని అనేక సంగతులు తెలియజేశారు. మరి 1 కొరింథీ 4:5 కూడా అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుందని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి మనము కొన్ని సంగతులు తెలియకుండా చేస్తాం మేలు, కానీ మనం గుర్తించం. ఆ సంగతులు మత్తయి సువార్త నుండి అనేక సంగతులు తెలియజేశారు. అయితే రహస్యమందు చూస్తున్న మన తండ్రి మనకు చక్కని ప్రతిఫలం దయచేస్తాడు. అంతేకాకుండా మన ప్రేయర్ లైఫ్ లో కూడా ఒక రహస్య స్థలం, అంటే ఒక ప్రత్యేకమైన స్థలం మనకుందా లేదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తారు. విశ్వాసులమైన మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే ప్రార్థనా స్థలాలను మనం చూసాం, ఆయన కందరికెళ్ళి అరణ్యంలో ఆయన ప్రార్థన చేసినట్టు చూసాం. కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి, కానీ వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు, అందరూ చూడాలి అనే ఉద్దేశంతో మన జీవితంలో ఉండకూడదని. మరి యాటిట్యూడ్ ఆఫ్ బిలీవర్, విశ్వాస యొక్క వైఖరి మరి దేవుని సంబంధమైన రీతిలో ఉండాలని, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉంటేనే రీతిగా మనం జీవించగలం. ఆ శ్రమల్లో కూడా నమ్మకత్వం చూపించగలం. శ్రమల్లో కూడా మనం సంతోషించి ఆనందించగలం. అప్పుడు పరలోకమందు మన ఫలము అధికమవుతుందని కూడా జ్ఞాపకం చేశారు. మనం ఏది చేసినా మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు కాబట్టి, రహస్యమైనది తెలియబడకుండా ఉండదు కాబట్టి, మనం మన జీవితాల్లో ప్రభువు మనతో ఉన్నాడు, మన ఎదుట ఉన్నాడు అన్న ఉద్దేశం మన జీవితంలో ఉంటే మనము ఏ తప్పిదో ఏ పాపం చెయ్యం. ఎందుకంటే మన స్నేహితుడు మన పక్కన, లేకపోతే మన భార్య మన పక్కన ఉంది, మన పాపం చేయలేం. అలాగే మన ప్రభు మనతో ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తెరిగితే విల్ నాట్ డూ ఎనీ సిన్. దేవుడు కృపగలవాడు, ఆయన మనకు తోడై ఉంటాడు. మనం భయం నుండి మరి పరిశీలి యొక్క పులిపిండి గురించి కూడా చెప్పాడు, వాళ్ళ వేషధారణ విషయం. కాబట్టి మన జీవితాల్లో వేషధారణ ఉండదు, అది సాతాను లక్షణం. సాతాను చాలా అబద్ధికుడు, అబద్ధములకు జనకుడని. వాడు ఎప్పుడూ సత్యం తెలిసిన వాడు కాదు, నిలిచిన వాడు కాదు సత్యంలో. వాడి స్వభావం అది. కాబట్టి మరి అట్టి రీతిగా మనం ఉండకూడదు. దేవుని పిల్లలు ఒకసారి యేసు రక్తాలు కడగబడిన మనం ఆ రీతిగా ఉండకూడదని మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు పారదర్శకంగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటాడు. ఎక్కడ కూడా మనం మోసపోకుండా దుష్ట సంగత్యానికి దూరంగా ఉండి, ఆ మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే అంతరంగాన్ని చూస్తాడు. ఆ సంగతులు మనం ఎరిగిన వారే దేవునికి భయపడి ఫ్రూట్ఫుల్ లైఫ్, ప్రార్థన ఫలభరితమైన జీవితం అనుభవిస్తూ మనం క్రీస్తు యేసులో ముందుకు సాగుదాం. మంచి ఫలములు ఫలిస్తూ మనం ఉన్నాం. మరి శిష్యుడని ఈ చిన్నవారిలో కొన్ని గిన్నె చన్నీళ్ళు ఇస్తే ఎంత ప్రతిఫలం పొందుతున్నాను అన్న సంగతి కూడా, కొంచెంలో నమ్మకం ఉంటే బడా నమ్మకమైన మంచి దాసుడని
అనేకమైన వాటి మీద నియమిస్తారని. కాబట్టి పరిచర్యల పాపను గురించి కూడా మనకు తెలిసే అంటే నెగటివ్స్ కూడా చెప్పినప్పుడు వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి భయపడి దానికి దూరంగా ఉండి మేలు పొందాలి. ఎందుకంటే మనం మంచి విషయాలు చూస్తాం, మంచిదే. నెగిటివ్ని కూడా చూసినప్పుడు దాన్ని చేయకూడదు అనే స్థితికి మనం వచ్చినప్పుడు మనం ఆయన కృపలో వర్ధిల్లుతాం. ఇంకా చాలా సంగతులు మరి మీరు మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తారు కనుక నాకు చేసేదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వార్త అన్నాడు. అందుని బట్టి మనం దైవభక్తి విషయంలో ఏ రీతిగా ఉండాలో అనేక సత్యాలు మన ఎదురు తీసుకొచ్చిన దేవుని సేవకులైన జోయల్ అబ్రహాం గారికి, అలాగనే మన చక్కగా ట్రాన్స్లేట్ చేసిన మరి రూఫస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాములో. మరి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ అన్న గారికి వందనాలు. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ చివరికి ప్రార్థన, ముగింపు ప్రార్థన. సహోదరులు దాసరి వారు ఉన్నారా? అలా దాసరి ఎలీషా బాబు అన్నా లేదా? ఓకే. మన ఆజ్ఞారాయణ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పూజ్యునుడా నీకు స్తోత్రాలు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ యొక్క చల్లనైన మాటలు, మెల్లనైన మాటలు విని మా ఆధ్యాత్మిక జీవితాన్ని మరితని మెరుగుపరుచుకోవడానికి మీ మహిమను మాకు నాయన మరి తెలియబరుస్తున్నందుకు మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మేమందరము రహస్యంగా ఉండవలసిన అవసరం మరి తండ్రి ప్రదేశం లేదు. అంతేకాదు నాయన మరి తండ్రి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేం ప్రత్యక్షం కావాలా. మేము చేసే ప్రతి క్రియలు మంచివైనా చెడ్డవైనా అయ్యా మరి తండ్రి మీ సమస్తాన్ని ఎరిగే దేవుడు, మరుగైంది ఏదీ లేదు. కాబట్టి నైనా మేము మెలకువగలిగి భయముతో, భక్తితో, వణుకుతో మా యొక్క నాయన మరి తండ్రి ప్రభా విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ అయ్యా మరి తండ్రి మీ కొరకు సాక్షులుగా నమ్మకంగా మిమ్ములు పోలి నాయన మరి తండ్రి నడుచుకున్నట్లు సహాయం దయచేయండి నాయన. ఈ విధంగా అనుదినము మీరు మాకు ఇచ్చిన నాయన మరి తండ్రి హెచ్చరికలను బట్టి, వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు నాయన మరి తండ్రి దైవ సేవకులు జోయల్ అబ్రహాం గారిని, అలాగనే సోదరుడు రూపస్ గారిని మీరు నాయన మీ సేవలో ఇంతవరకు చక్కగా వాడుకున్నారు. మీ మాటలు వారి ద్వారా మాకు వినిపించారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ బలమైన పనిముట్లుగా వారిని వాడుకోండి. వారు చేస్తున్న పరిచయను ఆశీర్వదించండి. ఈ దినం నడిపిస్తున్న మీ దాసులు నాయన దేవదానమను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి దాసుని వర్ధిల్లజేయండి. భారం వహిస్తున్న బర్నబాసులను చేరి వచ్చిన ప్రియులందరినీ పేరుపేరున ముట్టి దర్శించమని మరి తండ్రి ఈ దినం ఆయన మరి తండ్రి ప్రభు కార్యక్రమం అంతట్లో మాతో ఉండి నడిపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మరి తండ్రి మీరే విన్నటువంటి వాక్యాన్ని మరి ఫలింపజేయమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని పొందుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినందుకు, ప్రార్థించిన వారికి, పాటలు పాడే వారికి, మరి వాక్యాన్ని వినిపించిన దైవజనులకు, ట్రాన్స్లేట్ చేసిన వారికి, నాకు ఈ సమయం దైవజనుల బర్నబాస్ గారికి వందనాలు చెప్తూ ఈ సమయాన్ని గారికి అప్పగిస్తున్నాను.